గౌరవనీయులు భారత రాష్ట్రపతి ఇంకొద్ది క్షణాల్లో ఈ ప్రాంగణంలోకి రానున్న శుభ తరుణం. అందరం చక్కగా ఈ కార్యక్రమంలో చాలా డిసిప్లిన్డ్గా పాల్గొని విజయవంతం చేయాలి అని మనవి చేసుకుంటున్నాను. మరి కొద్ది క్షణాల్లో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. థ్యాంక్ యూ.
అందరికీ నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నిజంగా చాలా చాలా శుభతరుణం అని చెప్పుకోవాలి. మన భారత రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్కి విచ్చేయనున్నారు. అందులోనూ శ్రీ వెంకటేశ్వరుని ఆశీర్వచనాలతోటి ఈరోజు ఈ గొప్ప కార్యక్రమంలో పాల్గొంటూ పౌర సత్కారాన్ని అందుకోబోతున్నారు. మన గౌరవనీయులు భారత రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు ప్రాంగణంలోకి విచ్చేశారు. ఈరోజు 2 గొప్ప కార్యక్రమాలు జరగబోతున్నాయి. పౌర సత్కారం, దాంతోపాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కిల్స్ అండ్ ట్రైనింగ్ అకాడమీ, ఒక పర్మనెంట్ ట్రైనింగ్ సెంటర్కి శంకుస్థాపన మహోత్సవం. మరి ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు గౌరవనీయులు. పూర్ణకుంభ స్వాగతంతో వేద పండితులు వారిని తోడుకుంటూ రావడం మనం అందరం చూస్తున్నాము. ఆ శంకుస్థాపన మహోత్సవం జరుగుతుంది. బిఆర్ అంబేద్కర్ స్కిల్స్ అండ్ ట్రైనింగ్ అకాడమీ నైపుణ్యం ఉన్న యువత కోసం ప్రత్యేకంగా జీవనోపాధినిస్తూ వాళ్ల కోసం ఏర్పాటు చేయబడుతోంది అంబేద్కర్ స్కిల్స్ అండ్ ట్రైనింగ్ అకాడమీ. 25 కోట్ల వ్యయంతో బిల్డింగ్ని స్థాపించి యువత కోసం ప్రత్యేకంగా మన ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, మరి అలాగే ఇతర ప్రముఖులు అందరూ, మన గవర్నర్ గారు కూడా శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొన్నారు. గట్టిగా మనందరం చప్పట్లతోటి ఈ చక్కటి శంకుస్థాపన మహోత్సవంలో మనందరి ఆనందాన్ని తెలియజేసుకుంటున్న శుభతరుణం. మరి గౌరవనీయులు పెద్దలు అందరూ వేదిక మీదకి విచ్చేయనున్నారు. భారత రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ గారికి స్వాగతం, సుస్వాగతం. వేదిక మీదకి సవినయంగా గౌరవంగా ఆహ్వానించుకుందాం. మరి అలాగే గౌరవనీయులు శ్రీ ఈఎస్ఎల్ నరసింహన్ గారు, ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వారికి కూడా స్వాగతం. శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు గారు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వారికి కూడా సవినయంగా స్వాగతం పలుకుతున్నాము. శ్రీ ఎన్ అమర్నాథ్ రెడ్డి గారు, మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్, వారికి కూడా స్వాగతం పలుకుతున్నాము. శ్రీ అచ్చెన్నాయుడు గారు, మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్, వారికి కూడా స్వాగతం. శ్రీ నారా లోకేష్ గారు, మినిస్టర్ ఫర్ ఐటీ అండ్ పంచాయత్ రాజ్, వారికి కూడా స్వాగతం. శ్రీ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, చైర్మన్ ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ, వారికి స్వాగతం పలుకుతున్నాము. అలాగే శ్రీ ఎన్ శివప్రసాద్ ఎంపీ చిత్తూర్, వారికి కూడా స్వాగతం. శ్రీ వి వరప్రసాద్ గారు, ఎంపీ తిరుపతి, శ్రీమతి సుగుణ గారు, ఎమ్మెల్యే తిరుపతి, శ్రీ ఎన్ సాంబశివరావు గారు, డీజీపీ ఆంధ్రప్రదేశ్, స్వాగతం, సుస్వాగతం. మరి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ నేషనల్ యాంథమ్ కోసం అందరినీ లేచి నిలబడవలసిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మన గౌరవనీయులు భారత రాష్ట్రపతికి స్వాగతం పలుకుతూ మన ముఖ్యమంత్రి వర్యులు పుష్పగుచ్చంతో ఆయనకి స్వాగతం పలుకుతారు. గౌరవనీయులు గవర్నర్ గారు కూడా పుష్పగుచ్చాన్ని అందించి రాష్ట్రపతి గారికి స్వాగతం పలకవలసిందిగా వినవించి
ఇప్పుడు గౌరవనీయులు కలెక్టర్ చిత్తూరు శ్రీ ప్రద్యుమ్న గారు ప్రారంభోపన్యాసం ఇస్తారు. సభకు నమస్కారం. భారత రాష్ట్రపతి హోదా కలిగి తొలిసారిగా కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధి తిరుపతికి శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు విచ్చేసిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరపున వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. అలాగే వేదిక పైన ఉన్న గౌరవ గవర్నర్ శ్రీ ఎస్ఎల్ నరసింహన్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ శాసన మండలి అధ్యక్షులు రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి, గౌరవ చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ కింజారపు అచ్చెన్నాయుడు గారికి, గౌరవ పరిశ్రమల శాఖ అమాత్యులు శ్రీ ఎన్ అమర్నాథ్ రెడ్డి గారికి, గౌరవ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ అమాత్యులు శ్రీ నారా లోకేష్ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ వరప్రసాద్ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ శివప్రసాద్ గారికి, గౌరవ తిరుపతి శాసనసభ సభ్యురాలు సుగుణమ్మ గారికి, గౌరవ డీజీపీ శ్రీ సాంబశివరావు గారికి, మరియు ఈ సభకు హాజరైన గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు మరియు శాసనసభ్యులు, అధికారులు, అనధికారులు మరియు పెద్దలందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరపున రాష్ట్ర ప్రజలందరి తరపున స్వాగతిస్తున్నాను. పెద్దలు శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు భాజపాలో కీలక నేతగా ఎదిగి ఉత్తరప్రదేశ్ నుంచి 1994 నుండి 2006 వరకు 2 సార్లు రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు. 1998 నుండి 2002 వరకు భాజపా దళిత మోర్చా అధ్యక్షుడిగా శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు పనిచేశారు. అలాగే భాజపా పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2015 ఆగస్టు 16 నుంచి బీహార్ గవర్నర్గా పనిచేస్తూ భారతదేశ 14వ రాష్ట్రపతిగా జూలై 25, 2017న బాధ్యతలు చేపట్టారు. సార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రజలందరూ మిమ్మల్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నారు. సార్, ఇట్ ఈస్ అవర్ గ్రేట్ ప్రివిలేజ్ అండ్ హానర్ టు హోస్ట్ యూ అట్ ద హోలీ సిటీ ఆఫ్ తిరుపతి. It is your one of the first, if not the first visit after taking charge as the President of the country. I thank you from the bottom of my heart for giving us this opportunity. Thank you, sir. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. యువత ఎప్పుడూ ముందుండాలి అని మనల్ని నడిపిస్తూ ఒక గొప్ప విజనరీగా మనందరినీ వెన్ను తడుతున్న ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రసంగిస్తారు. గౌరవనీయులు మన దేశ రాష్ట్రపతి పెద్దలు శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు, మన రాష్ట్ర గవర్నర్ గారైనటువంటి ఈఎస్ఎల్ నరసింహన్ గారు, గౌరవ మంత్రివర్గ సభ్యులు అచ్చెన్నాయుడు గారు, అమర్నాథ్ రెడ్డి గారు, లోకేష్ గారు, డిప్యూటీ చైర్మన్ ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ గౌరవనీయులు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, తిరుపతి ఎంపీ గారు, చిత్తూరు ఎంపీ గారు, తిరుపతి గౌరవ శాసనసభ్యురాలు గారు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఈరోజు మొట్టమొదటిసారిగా దేశంలో రాష్ట్రపతి అయిన తర్వాత ఒక పబ్లిక్కి వచ్చిన అవకాశం మనకే దొరికింది. మన దేశ రాష్ట్రపతి మన దగ్గరికి రావడం, అందులో కూడా నేను చదువుకున్న ఎస్వి యూనివర్సిటీలో, అది కూడా ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో సివిక్ రిసెప్షన్ ఇవ్వడం, ఇది నా అదృష్టంగా భావిస్తున్నా, పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నా. స్టూడెంట్స్ ఎవరైతే ఇక్కడున్నారో మిమ్మల్ని చూస్తే పాత రోజులు నాకు జ్ఞాపకం వస్తున్నాయి. 4 సంవత్సరాలు
ఈ కాలేజీలో నేను చదువుకున్నా, పియూసీ నుంచి డిగ్రీ వరకు ఇక్కడ చదువుకున్నా, తర్వాత యూనివర్సిటీకి వెళ్ళా. అయితే ఈరోజు సార్ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ టు గివ్ సివిక్ రిసెప్షన్ ఫర్ యూ in this college premises where I studied for graduation. I am very fortunate, sir, to receive here. స్టూడెంట్స్ అంతా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అబ్దుల్ కలాం గారు ఏ విధంగా అయితే స్టూడెంట్స్కి ఒక ఆదర్శంగా ఉన్నారో, మన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు కూడా అదే ఎగ్జాంపుల్గా స్ఫూర్తిదాయకంగా ఉన్నారో ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక బడుగు బలహీన వర్గాల్లో పుట్టిన వ్యక్తి, ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి అచంచలమైన ఆత్మవిశ్వాసంతో ఈరోజు దేశ రాష్ట్రపతి కాగలిగారంటే ఇది ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్క యువతకు కూడా ఆదర్శం అని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు వారు ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మన తిరుపతికి వచ్చారు. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని దేశ ప్రజల తరపున ప్రార్థనలు చేయడానికి వచ్చారు. ఇప్పుడే పద్మావతమ్మ గారిని దర్శనం చేసుకున్నారు. సిమ్స్కి వెళ్ళాం. అక్కడ పద్మావతి ఉమెన్స్ కాలేజ్ సంబంధించిన బిల్డింగ్ ఇనాగరేట్ చేశారు. ఈ సంవత్సరం సిల్వర్ జూబ్లీ ఇయర్ ఇది. అలాంటి సిల్వర్ జూబ్లీ ఇయర్లో 3వ మహిళా యూనివర్సిటీ మహిళా కాలేజ్ వచ్చి మెడికల్ కాలేజ్ మన దగ్గర ఉంది. దానికి గర్వపడుతున్నా. ఈరోజు తిరుపతిని ఒక మెడికల్ హబ్గా తయారు చేయాలనేది ఈ ప్రభుత్వ ఆశయం. ఇప్పటికే తిరుపతి ఒక ఎడ్యుకేషన్ హబ్గా ఉంది. భవిష్యత్తులో మీరు చూస్తే ఇక్కడే ఐఐటి వస్తుంది, ఐజర్ వస్తుంది. ఇవే కాకుండా ఇంకా చాలా కాలేజీలు వచ్చే అవకాశం ఉంది. ఇంకొక పక్క హార్డ్వేర్ కూడా వస్తుంది. ఇవి కాకుండా ఇక్కడే వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. ప్రపంచంలో ఎవరైనా మన దగ్గరకు వస్తున్నారంటే అది వెంకటేశ్వర స్వామి యొక్క చొరవ, వారి యొక్క ఆశీర్వాదాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. Now if you see our Honorable President of India is a very humble man. If you see his history, just now also I interacted with him. First time for New Andhra Pradesh State, Navya Andhra Pradesh State. As a candidate of President of India, he came to Amaravati. We had a wonderful time. I have watched him at a close distance. Now he came to Tirupati. Going back his history, he born in UP in a small village. His father had a small shop, 7 children. He is the youngest child. And also, if you see his history, at the age of 6 years, his father's shop was burned. In that accident, his mother was expired. He went to school for 6 kilometers, going and coming back. That is how he struggled in life. His father encouraged him. Then he studied law. He became a Supreme Court lawyer. After that, he joined politics. 2 terms he is in Rajya Sabha. Finally, in 2015, he was elevated to governor. 2017, he became President of India. We are all proud of his career. If you can see, one ordinary man has become extraordinary person today. That is the beauty of democracy. That is where I am seeing so many children are here, students are here, doctors are here. You must become one of the greatest personalities in the world. It is possible for you. Even I have walked from my village to Chandragiri for 6 kilometers every day.
After that, I came here and studied PUC and degree, and then I studied in the Venkateswara University itself for MA Economics. This is how education will change the lives. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ స్టూడెంట్స్ అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు మొట్టమొదటిసారిగా పబ్లిక్ అపీరెన్స్లో వారు మన తిరుపతికి రావడం, తిరుపతికి వచ్చినప్పుడు మన రాష్ట్రం తరపున 5 కోట్ల ప్రజానీకం తరపున వారికి ఈరోజు మనం సివిక్ రిసెప్షన్ ఇవ్వడం చాలా గర్వకారణంగా ఉంది, ఆనందంగా ఉంది. ఒక చదువుకున్న వ్యక్తి, ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి ఈరోజు దేశానికి రాష్ట్రపతి కావడం మనందరి అదృష్టం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకని ఇక్కడుండే స్టూడెంట్స్ అంతా ఒకటే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వ్యక్తుల్ని ఒక ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఈరోజు దేశానికి ప్రెసిడెంట్ అయినా ఆయనలో ఉండే హంబుల్నెస్ కానీ, సింప్లిసిటీ కానీ, సిన్సియారిటీ కానీ మీరు చూస్తే ఎవ్వరు కూడా నమ్మరో, ఆశ్చర్యపోయే పరిస్థితి వస్తుంది. అంటే కొంతమంది వ్యక్తులు ఆ పదవికి వన్నె తెస్తారు. అలాంటి వ్యక్తుల్లో మన ప్రెసిడెంట్ గారైనటువంటి రామ్నాథ్ కోవింద్ గారు ముందుంటారని చెప్పి నేను ఆశిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మీరందరూ కూడా ఆలోచించాల్సింది, ఇది ఎక్స్ట్రాడినరీ టైం మనందరికీ. ఒక పక్క దేశంలో చూస్తే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా యువత ఎక్కువగా ఉండే దేశం భారతదేశం. 2020కి ప్రపంచంలో ఎక్కువ మంది యువత ఉండే దేశం భారతదేశం. ప్రపంచంలో అన్ని దేశాల కంటే యంగ్ దేశం కూడా భారతదేశం ఉంటుంది, అందులో ఆశ్చర్యం లేదు. రెండో విషయం మీరు చూస్తే ప్రపంచంలో అమెరికాలో లేదు, యూకేలో లేదు. ఈరోజు ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడే వారి సంఖ్య భారతదేశంలో ఉందంటే అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి వెళ్తున్నాం. మొట్టమొదటిసారిగా మీరు చూస్తే స్మాల్ వే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది. ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ ఇన్నోవేట్ చేసి 2nd ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చి 3rd ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వచ్చి 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో మనం ఉన్నాం. యంగ్స్టర్స్ మీరందరూ ఉన్నారు. మీరందరూ కూడా ఒక విధంగా చెప్పాలంటే వెరీ ఫార్చునేట్, వండర్ఫుల్ టైం. మీ లైఫ్లో ఏది కావాలంటే అది అవ్వడానికి అనుకూలమైన సమయం, అనుకూలమైన వాతావరణం ఈరోజు దేశంలో ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా మీ క్యారియర్ కోసం ఏ విధంగా బిల్డప్ చేయాలనో చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ, ఇంకొక పక్క తిరుపతికి వస్తే మన కాలేజీలన్నీ చూస్తే దేశంలో ఎక్కడా లేని విధంగా మన కాలేజీలు ఉన్నాయి. గ్రీనరీ కానీ, ఒక పరిశుభ్రమైన వాతావరణం కానీ, ఒకప్పుడు నేను చదువుకున్నప్పటికంటే ఇప్పుడు బ్రహ్మాండంగా యూనివర్సిటీస్ కాలేజ్ డెవలప్ అయినాయి. దానికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ, ఇలాంటి వండర్ఫుల్ టైంలో మన దేశ అధ్యక్షుడిగా రామ్నాథ్ కోవింద్ గారు రావడం మనందరికీ గర్వకారణం, స్ఫూర్తిదాయకం. అదే సమయంలో మీరందరూ కూడా మొట్టమొదటిసారి మన రాష్ట్రానికి వచ్చారు, రావడమేగా తిరుపతికి వచ్చారు. ఈరోజు మనందరం కూడా గట్టిగా ఘన స్వాగతం, గట్టిగా సివిక్ రిసెప్షన్ ఇవ్వాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, వారు ఈరోజు రేపు ఇక్కడ ఉంటారు. వారు వెంకటేశ్వర స్వామికి ప్రార్థనలు చేస్తున్నారు. దేశ ప్రజల తరపున వెంకటేశ్వర స్వామికి ప్రార్థనలు చేస్తున్నారు. అలాంటి దేశ అధ్యక్షుడికి మనమందరం కూడా అండగా నిలబడి గట్టిగా మీరందరూ చప్పట్లు కొట్టి సివిక్ రిసెప్షన్ ఘన స్వాగతాన్ని ఇవ్వాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈరోజు ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అనండి ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ తరువాత గౌరవనీయులు శ్రీ ఈఎస్ఎల్ నరసింహన్ గారు, గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వారు మాట్లాడతారు.
భారతదేశ రాష్ట్రపతి గౌరవనీయులు పెద్దలు మాన్య రామ్నాథ్ కోవింద్ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాన్య చంద్రబాబు నాయుడు గారు, వేదికపైన ఉన్న మాన్య మంత్రులు, పెద్దలు, నా సోదరి సోదరులారా, ఈరోజు మన రాష్ట్రానికి ఒక చాలా ముఖ్యమైన ఒక దినం. పేదలు గొంతు అది మన రామ్నాథ్ కోవింద్ గారు. పేదలు కన్నులో కన్నీరు తుడచాలంటే దానికోసమే పుట్టిన మహానుభావుడు మన రాష్ట్రపతి గారు. ఆ పేదలు మొహంలో ఎప్పుడూ ఒక సంతోషం ఉండాలని దానికోసమే పుట్టిన నుంచి పనిచేసిన వారు మన మహానుభావుడు రామ్నాథ్ కోవింద్ గారు. త్యాగరాజస్వామి ఒక్కరోజు ఆ కీర్తన పాడారు, నిధి చాలా సుఖమా, సన్నిధి సేవ చాలా సుఖమా అని పాడారు. అంటే డబ్బు ముఖ్యమా లేక దేవుడు నీ సేవ ముఖ్యమా అని. కానీ మన రాష్ట్రపతి గారు ఏమంటే మానవ సేవనే మాధవ సేన అని అనుకున్నవారు. ఆ మానవ సేవ చేసే దానికోసమే పుట్టిన మన రాష్ట్రపతి గారు రామ్నాథ్ కోవింద్ గారు. ఇట్లాంటి ఒక గొప్ప వ్యక్తి ఈరోజు మన మధ్యలో మన దేశ రాష్ట్రపతిగా ఉన్నారంటే మనకందరూ ఒక చెత్త భాగ్యం. ఎంత భాగ్యం అని చెప్పగలను నేను. గత 2 సంవత్సరం నాకు వారితో పనిచేసిన ఒక భాగ్యం దొరికింది. మాతో బీహార్ గవర్నర్గా ఉన్నప్పుడు వాళ్ళతో వారు మాకు నేర్పించిన ఎంతో లెసన్స్ ఉన్నాయి. అంటే ఎట్లా ఒక గవర్నర్ ఎట్లా చేయాలి, పని అంటే ఎట్లా చేయాలనేది నేర్పించి అప్పుడప్పుడు మేము ఇద్దరు మాట్లాడుకునేది. అది దాంట్లో చాలా గొప్ప ఒక భాగ్యం దొరికింది నాకు మన రాష్ట్రపతితో పాటు. ఈరోజు వారు భారతదేశ రాష్ట్రపతిగా అయ్యారు. కానీ నిన్న ఇప్పుడు వచ్చినప్పుడు అడిగాను నేను, సార్ మీరు రాష్ట్రపతి అయ్యారు కదా ఎట్లా ఉంది అని అడిగాను. ఆయన చెప్పింది ఏంటంటే పదవి మారింది, నేను మారలేదు అని చెప్పారు. అది ముఖ్యం. పదవి మారుతో పాటు మనం మారకూడదు. అది మనుషత్వం అనేది అది ముఖ్యం. మనం ఎట్లా అంటే ఒక పదవి వచ్చిందంటే మనం అన్నీ మారిపోతాం, తల తిరిగిపోతాం. కానీ అక్కడ మన రాష్ట్రపతి గారు ఉన్నారు, వారు చెప్పిందంటే పదవి మారిందే కానీ నేను మారలేదు, నేను అట్లానే ఉన్నాను, ఎప్పుడు అట్లానే ఉన్నాను, ఆ పేదవాళ్ళకే సేవ చేస్తాను, న్యాయమే చేస్తాను. ఒకసారి వారు సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ కూడా చేశారు. కాబట్టి న్యాయంకి ఒక ప్రతినిధి అంటే మన రాష్ట్రపతి గారు. న్యాయం ఎప్పుడు కూడా న్యాయం చేయాలనేది ఆయన తత్వమైంది. కాబట్టి ఇట్లాంటి ఒక రాష్ట్రపతి మన దేశానికి వచ్చిందంటే మన భాగ్యం. అండ్ ఈరోజు ఆ మహానుభావుడు ఇక్కడ మన ఏడుకొండలవాడ సన్నిధిలో వచ్చారంటే దానికాని గొప్పది ఆయన భాగ్యం అది చెప్తాను. ఇంతవరకు నేను చెప్పిందంటే మన భాగ్యం భారత రాష్ట్రపతిగా వారు వచ్చారు. కానీ వారు భాగ్యం ఈరోజు ఈ ఏడుకొండలవాడు సన్నిధిలో వచ్చి ఆయన చరణంలో స్పర్శం చేసి ఆశీర్వాదం చేసుకుంటున్నారంటే వారు భాగ్యం. ఆ ఏడుకొండలవాడు రాష్ట్రపతి గారిని ఆశీర్వదించాలి. ఆయన ఆదర్శించే మనమందరూ దేశ బాగా సంతోషంగా ఉంటాం, మన అందరూ భాగ్యం ఉంటాను. నేను మరొకసారి వారికి ధన్యవాదం చెప్పుకుంటున్నాను. మీరు ఇక్కడ వచ్చింది మాకు చాలా సంతోషం, చాలా భాగ్యం. చీఫ్ మినిస్టర్ గారు చెప్పినట్ల ఢిల్లీ నుంచి మొదటి పబ్లిక్తో పాటు మాట్లాడుతున్నంటే ఈ పుణ్యభూమి తిరుపతిలో, ఈ దేవభూమి తిరుపతిలో, ఈ ఏడుకొండలవాడు కొండల కింద పద్మావతి అమ్మగారిని దర్శించి మనకి మొదటి దర్శనం ఇచ్చి ఈ రాష్ట్రపతి గారు వారు ఎప్పుడు వారు కుటుంబస్తులు సంతోషంగా, ఆరోగ్యంగా, సౌభాగ్యంగా ఉండాలని కోరుకొని నాకు ఈ అవసరం ఇచ్చేదానికి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవనీయులు భారత రాష్ట్రపతి గారికి పౌర సన్మాన మహోత్సవం ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు వేదిక మీదకి విచ్చేసి ఆశీర్వచనాలు అందిస్తారు. and
ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి గౌరవనీయులు మన భారత రాష్ట్రపతి స్వామివారి ఆశీర్వచనాలు అందించారు మన తిరుపతి దేవస్థానం అర్చకులు. Your Excellency, Sri Ramnath Kovind ji, it is our honor to present these few words of appreciation of your outstanding leadership in the service of our nation. The 25th of July 2017 remains a red-letter day in our country's history. Your elevation to the highest constitutional office is a culmination of your lifelong struggle for the betterment of our society. We are proud that you are the President of our Republic. Your long and eventful journey started in a modest dwelling in Paruk village in Kanpur, Dehati, Uttar Pradesh, to the palatial and imposing Rashtrapati Bhavan as the 14th President of India is not only a celebration of the greatness of Indian democracy, but also a tribute to your own triumph in overcoming descended prejudices embodied in our social structure. Choosing me is a symbol of greatness of Indian democracy, you said in all modesty at the emotional moment of your election. Indeed, it was your unflinching spirit to serve our society and country with empathy and understanding that has brought you all the way up here. Many positions of power have come to you without asking. You have excelled in each and every one of them with care and commitment, whether as a lawyer in Supreme Court providing free legal services to the needy and the vulnerable, or as a parliamentarian serving Rajya Sabha for 2 terms. Your priority had always been social justice, empowerment of the downtrodden and equal opportunities. Your term as the Governor of Bihar has been exemplary for the way you had conducted the office with dignity and decorum that befits the constitutional position. Your role in strengthening cooperative federalism has been widely applauded. Manya Rashtrapati ji, in felicitating you, we are felicitating a dedicated person who propagated the value of education. During your parliamentary career of 12 years, you emphasized the need for the development of basic infrastructure for education in rural areas. In your years of public service, you have been unassuming but always committed to causes dear to you. Humility in your hallmark. As a person, you chose to be away from limelight and let your work speak for itself. As President of India, in a few weeks, you have already brought the august office closer to the people. The common people of India look up to your guidance and judgment in enriching our democracy. Please accept these few lines as a humble token of our respect, admiration and affection for your excellency. గౌరవనీయులు మన భారత రాష్ట్రపతి గారికి సన్మాన పత్రాన్ని అందిస్తారు గవర్నర్ గారు మరియు ముఖ్యమంత్రి గారు. మే వి ఆల్ స్టాండ్ అండ్ గివ్ అ స్టాండింగ్ ఒవేషన్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇప్పుడు శాంక్షన్ లెటర్స్ స్టాండప్ ఇండియా తరఫు నుంచి ఆ పట్టాలు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరుగుతుంది గౌరవనీయులు మన రాష్ట్రపతి గారి చేతుల మీదుగా. స్టాండప్ ఇండియా ప్రోగ్రాం క్రింద ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ మరియు
మహిళల కోసం అలాగే అన్ని వర్గాలకు చెందిన ఈ మహిళల కోసం ఈ పథకం కింద 10 లక్షల నుండి 1 కోటి రూపాయల వరకు ప్రతి బ్యాంకు విధిగా ఇచ్చి లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేసి వారిని మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా లబ్ధిదారులు ఇప్పుడు ఆ పట్టాలు అందుకుంటారు. శాంక్షన్ ఆర్డర్స్ని ఆ పత్రాల్ని అందిస్తున్నారు గౌరవనీయులు శ్రీమతి భాగ్యమ్మ మరియు శ్రీమతి పి సాలమ్మ. శ్రీ వి కనక నరసారెడ్డి గారు డెప్యూటీ కలెక్టర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. శ్రీ ఎన్ శ్రీనివాసరావు గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. మరి అలాగే ల్యాండ్ పర్చేజ్ స్కీమ్ పట్టాలు కూడా అందుకోబోతున్నారు ఈ శుభ తరుణాన. రాష్ట్రంలో భూమి లేని ఎస్సీ ఎస్టీ మహిళల వ్యవసాయ కార్మికుల కొరకు ప్రైవేట్ వ్యక్తుల నుండి భూమి కొనుగోలు చేసి భూమి లేని నిరుపేద వారికి మహిళలకు అందజేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. రాష్ట్రంలో గత 15 సంవత్సరాలుగా అమల్లో లేని ఈ పథకానికి తిరిగి రూపకల్పన చేసి అమలు చేసేందుకు నేటితో శ్రీకారం చుట్టడం జరిగింది. ఇందులో భాగంగా 4,90,00,000 విలువ చేసే వ్యవసాయ భూమిలో 148 ఎకరాల భూమిని అందిస్తున్నారు 94 మంది మహిళలకు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు. మరి అందుకున్న ఆ మహిళలు తంగమణి మరియు శ్రీమతి టి రోస్మెరీ. ఆ తర్వాత ఈరోజు నిజంగా శుభతరుణం. మన ముఖ్యమంత్రి గారు అలాగే గవర్నర్ గారు అన్నట్టు మనందరం అదృష్టవంతులం. గౌరవనీయులు భారత రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ గారి ప్రసంగం. మీ అందరికీ నమస్కారం. గవర్నర్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ శ్రీ ఈఎస్ఎల్ నరసింహన్ జీ, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు జీ, మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రి బిజినెస్, కామర్స్ అండ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, Government of Andhra Pradesh Sri N. Amarnath Reddy ji, other dignitaries on the dais, distinguished guests and friends. This is my second visit outside Delhi since being elected as the President of our country. My first visit had taken me to our valiant soldiers in Leh, Jammu and Kashmir. And I am honored that my second trip has brought me to Andhra Pradesh, which is one of our most dynamic and cherished states. I am doubly blessed at the opportunity of coming to the sacred soil of Tirupati and getting a darshan of Lord Balaji. The people and history of Andhra Pradesh are a pride for every Indian. This is a land of great heroes and great achievements. From the Satvahana Empire of ancient times to the leadership of people like T. Prakasam, whom we remember with reverence as Andhra Kesari, this region has given the country so much. In recent times, Andhra Pradesh has been fortunate to have given birth to at least 2 foresighted political leaders, the late Chief Minister Sri N.T. Rama Rao
and our former Prime Minister Sri P.V. Narasimha Rao. This region has produced 3 presidents of India in the past, namely late Dr. S. Radhakrishnan, late Sri V.V. Giri, and late Sri Neelam Sanjeeva Reddy. You have also given me an invaluable colleague at present, Sri M. Venkaiah Naidu, as Vice President of India. 3 years ago, Andhra Pradesh made a new beginning under the capable leadership of Sri Chandrababu Naidu. It is making rapid progress in many fields. The Union government fully supports efforts for the welfare and uplift of the people of Andhra Pradesh. I had recently visited Vijayawada and was very impressed by its development. I am looking forward to one day visiting the new capital of Amravati, which is being built as a city with 21st century technology. In so many areas of human endeavor, the people of Andhra Pradesh are role models for the country. Farmers from this region have contributed substantially to our rice production, among other crops. In adoption of technology for social development programs, Andhra Pradesh has shown the way to the rest of India. Andhra IT and infrastructure companies are famous nationally as well as internationally. All over the world, Telugu people are shining success stories. In the United States, the dedication and accomplishments and doctors from Andhra Pradesh have won widespread recognition. This makes all of us proud. Friends, Andhra Pradesh social and economic achievements in the past few years mirror the transformation of India. Yet, as we march forward, we must ensure that this is a journey for all and not just a journey for some. I am happy that the government of Sri Chandrababu Naidu is taking all measures for the welfare of the poorer and marginalized sections of society. This is a vision that is in keeping with what the father of our constitution, Baba Saheb Bhimrao Ambedkar, taught us. He emphasized the values of education, whether formal or vocational, of inclusive growth and development, and that of human dignity. Access to all of these must reach the last house in the village. And I believe the government of Andhra Pradesh and the government of India are jointly striving in this direction. That is why the purpose of my visit here is so personally satisfying for me. The Ambedkar Skills and Training Academy is planned as a modern marvel in Tirupati, a world-class job-oriented center that will focus on youth from marginalized communities. It will train them in skills that will help them get employment in government and private organizations. This function also commemorates 2 other parallel initiatives of the state government. The first is Stand Up India, a Government of India scheme that is facilitating bank loans from rupees 10 lakh to rupees 1 crore to individual entrepreneurs or small enterprises belonging to those from the marginalized sections. This is a very important scheme because it provides poor people the chance to become job creators. In Andhra Pradesh, entrepreneurship is in the DNA of society. This is the energy of youth that Stand Up India seeks to channelize. The second parallel initiative is the land purchase scheme
of Andhra Pradesh Scheduled Castes Cooperative Finance Corporation. This provides agricultural land to women members of traditionally marginalized communities. It boosts the earning potential of women and gives them a solid economic asset in the form of a land holding. It also empowers them socially and within the family. I congratulate the Andhra Pradesh government for this initiative. This scheme will not just change the life of an individual woman, but that of an entire family.